హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ పిండి వంటలతో బిజీగా ఉండుంటారు పండక్కి. సో నేను కూడా అదే పిండి వంటతో వచ్చానండి. మినీ రవ్వ బప్పాలు అన్నమాట. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి. బొంబాయి రవ్వ 1 కప్పు, హాఫ్ కప్ ఏమో బెల్లము, 3 టేబుల్ స్పూన్ ఏమో కోకోనట్ పౌడర్ అన్నమాట. గీ కావాలి, కాడమం పౌడర్ అన్నమాట. ఇలాచి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అంతే, చాలా ఈజీ అన్నమాట. దీనికి ఒక వాండీలో 2 కప్పులు వాటర్ అన్నమాట. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పులు వాటర్ తీసుకొని బాగా మరిగించాలండి. మరిగించిన వాటర్లోనేమో బెల్లం, తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, హాఫ్ కప్పు అది వేసి బాగా కలపాలి. జస్ట్ మెల్ట్ అవుతే సరిపోతుంది. దీనికి పాకాలు పెట్టాలి, తీగ పాకాలు పెట్టాలి, అలాంటి పాకాలు ఏమీ అవసరం లేదు, చాలా ఈజీ. ఇది బెల్లం మరిగిన తర్వాత చిటికెడు ఉప్పు వేసి, తర్వాత ఇది ఇలాచీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, 1 టీ స్పూన్ అన్నమాట ఇలాచీ పౌడర్. స్మెల్ టేస్ట్ కోసం బాగుంటుంది, ఫ్లేవర్ కోసం. తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ కలుపుతూ ఉండాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా దాన్ని కలపాలన్నమాట. మన ఉప్మాకు ఎలా చేసి కలుపుతామో అలాగే సేమ్ సిమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా అలా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి. దాన్ని అయితే పెనానికి స్టిక్ అవుతుంది, అప్పటి వరకు ఇలాగా స్టిక్ అయ్యే వరకు దాని దగ్గరికి అలాగా మిక్స్ చేస్తాను, అలా కలుపుతూనే ఉండాలి మనం. ఇది సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ ఏమో గీ వేసుకోవాలి. గీ వేసింది తర్వాత దాన్ని కూడా బాగా కలపాలి. ఈ రెసిపీకి ఎక్కువ కలపాలండి, బాగా చపాతీ పిండి కలిపినట్టు. ఇది చల్లారిన తర్వాత కూడా బాగా నీట్ చేయాలి, అప్పుడే అప్పాలు ఎరగకుండా, నూనెలో వేసినప్పుడు ఎరగకుండా బాగా వస్తాయి అన్నమాట. ఇలాగ కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని దాన్ని కొంచెం చల్లారిన తర్వాత దాన్ని బాగా మన చపాతీ పిండికి ఎలా కలుపుతామో అలాగే కలపాలి. మీకు కావాలితే 2-3 టేబుల్ స్పూన్ గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, కొంచెం నూనె పీల్చకుండా ఉండాలంటే అప్పాలు. ఇలా నేను 3 టేబుల్ స్పూన్ ఏమో డెసికేటెడ్ కోకోనట్ అంటారు కదా, పౌడర్ ఉంటుంది రెడీమేడ్లో, అది వేసుకున్నాను నేను. మీరు ఫ్రెష్ది కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. నా దగ్గర అది ఉంది, నేను వేసుకున్నది. మంచి క్రంచీగా ఉంటుంది తినేటప్పుడు. లోపల ఫ్లేవర్ కోసం, కోకోనట్ ఫ్లేవర్ కోసం నేను వేస్తున్నాను. అది వేయకపోయినా బాగానే ఉంటుంది. తర్వాత బాగా నీట్ చేసిన తర్వాత 2-3 నిమిషాలు తర్వాత నేను గీ వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూను. గీ టైట్ అయిపోయింది, మాకు వింటర్ సీజన్ అన్నమాట ఇప్పుడు, తోడుకుపోతుంది ఈజీగా. తర్వాత ఇలా బాగా గట్టిగా చేసిన తర్వాత కొంచెం చూడండి, ఈ సాఫ్ట్ ఇలాంటి కన్సిస్టెన్సీలో ఒక పోర్షన్ తీసుకొని మనం చపాతీలాగా, మన చపాతీలకి ఎలా చేస్తాం అలాగా, కానీ దీనికి కొంచెం గీ అప్లై చేయాలి. గీ అన్నా నూనె అన్నా పర్వాలేదు, అప్లై చేసి మనం చపాతీ ఎలా చేస్తాం సేఫ్ అలా చేసుకోవాలండి స్లోగానే. ఇది బాగానే వస్తుంది, సేమ్ చపాతీలాగే. మన సాఫ్ట్గా కలుపుకుంటాం కదా, కొంచెం తిక్కుగా తిన్నుగా కూడా కాకుండా మీడియం సైజులో నేను చేసాను చూడండి, ఆ సైజులో ఉండాలి అప్పాలు. అప్పుడే బాగా పొంగుతాయి అన్నమాట. ఏదైనా సేఫ్ సైజు ఒక బౌల్ అన్న ప్లేట్ అన్న ఏదైనా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే నీట్గా రౌండ్ షేప్ వస్తుంది, ప్లస్ ఆయిల్ వేసినప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట. ఈవెన్గా ఉంటేనే కదా పొంగుతాయి, మనం మామూలుగా చేస్తే అంత ఇదిగా పొంగు. ఇది బాగా పొంగుతాయి. ఇలా చిన్నగా మనం రవ్వ అప్పాలు చేసుకొని అన్నీ రెడీగా చేసుకొని ఉంచుకొని, ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు మన పూరీలకి ఆయిల్ ఎలాగా మరుగుతుందో అలాగ బాగా మరగాలండి. బాగా కాగిన ఆయిల్లో 1 by 1 వేసుకోవాలి. దీన్ని చిట్టి అప్పాలు అంటారు. ఇది పిల్లలకైతే భలే మంచిగా క్రిస్పీగా భలే ఉంటుంది వేడివేడిగా తిన్నప్పుడు అంతాను. ఇలా చూడండి, బాగానే పొంగిపోతాయి. మనం పూరీలు ఎలా పొంగుతాయి అలాగే పొంగుతాయి. అటు ఇటు తిప్పుకొని కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, పూరీలు కలర్ లాగా చేంజ్ అయినప్పుడు తీసేయడమే. చాలామందికి అరిసెలు చేయడం రాదు, కొంతమందికి పాకాలు పెట్టడం రాదు కదా, అలాంటి వాళ్ళు ఇలా ఈజీగా పండగ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ట్రై చేసి చూడండి, మీకు తెలుసుంటే ఓకే, తెలియకపోతే ట్రై చేయండి. ఇదే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. దీన్ని నూనె పీల్చట్లేదు కదా అని వేసేస్తున్నాను. సపోజ్ నూనె పీల్చితే కనుక ఇలా మనం వేరే గట్టితో ఇలా పెట్టుకోవచ్చు. నూనె పీల్చేసిన తర్వాత మనం షిఫ్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అదేలాగా మనం కంటిన్యూ చేయాలి. నేను 1 కప్పు బొంబాయి రవ్వకి నాకు ఆల్మోస్ట్ చిన్నవి చేశాను కాబట్టి 20-25 వచ్చినాయండి ఇవి అప్పాలు. అయితే మా వాళ్ళు అయితే ఒక రోజులో ఖాళీ చేసేస్తారు, అందరికి ఇష్టమే. అంటే బెల్లంతో చేసాం కదా, మైదా లేదు ఏమీ లేదు, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి, ఎంత బాగున్నాయి చూడడానికి.
లోపల ఇలా ఇరిపితే లోపల సాఫ్ట్గా ఉంటుంది, బయటేమో లేయర్గా క్రంచీగా వస్తాయి. చాలా బాగుంటాయండి. పిల్లలకి ఈ పండుగ ఒకసారి చేసి పెట్టండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్